బొమ్మల కథలు. చింతపల్లి గ్రామంలో చెంగయ్య అనే రైతు ఉండేవాడు. గ్రామంలో అందరికంటే అతనికే ఎక్కువ భూమి, పంట పొలాలు ఉండేవి. పైగా వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్నవాడు. కాని అతను మహాకోపిష్టి. ఓ చిన్న తప్పు కూడా విరుచుకుపడేవాడు. అలా ఓ రోజు ఇంట్లో అతని భార్య రత్నం కూరలో ఉప్పు తక్కువ వేసింది. రత్నం రత్నం ఇలా రా. అబ్బబ్బా, ఏంటయ్యా, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకొని తినొచ్చు కదా. అవతల నాకు బోలెడు పనులున్నాయి. నాకు తెలీదా వడ్డించుకొని తినాలని? అసలు ఈ కూరలేంటి, ఏమైనా తినేలా ఉన్నాయా? అదేంటయ్యా అంత మాట అనేశావు? ఇప్పుడే కదా చేశాను. నేనంటుంది ఎప్పుడు చేశావని కాదు, దాని రుచి గురించి. బాగానే ఉంది కదయ్యా, ఎందుకలా విసుక్కుంటావు? ఏంటి, నేను నేను విసుక్కుంటున్నానా? అసలు ఆ కూరలో ఉప్పుందా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఏది పెడితే అది తింటాళ్లే అని అనుకుంటున్నావా? ఉప్పు చాలకపోతే పక్కనే ఉంది కదయ్యా, వేసుకొని తినొచ్చు కదా. దానికింత రాద్ధాంతం చెయ్యాలా ఏంటి? ఏంటి నోరు లేస్తుంది? ముందు కమ్మగా కూరలు వండడం నేర్చుకో. ఆ మాయదారి ఉప్పు తినే ఇలా ప్రతిదానికి కోపం తెచ్చుకుంటున్నావు అని విసుక్కుంటూ రత్నం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చెంగయ్య కూడా అన్నం తినేసి అక్కడ్నుంచి పొలానికి బయలుదేరుతాడు. అతను వెళ్ళిపోయాక పక్కింటి కాంతమ్మ, ఏమిటే రత్నం, మీ ఆయన మళ్ళీ ఏదో గొడవ చేస్తున్నాడు? అదేమీ లేదులే అక్క. ఏమీ లేదంటావేంటే? పెంకులు లేచిపోయేంత శబ్దం వస్తేను. పర్వాలేదు చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవైందా ఏంటి? లేదక్క, మేం బాగానే ఉన్నాం. మరా అరుపులేమిటే? ఆయన గారికి కూరలో ఉప్పు తగ్గిందంట, దానికి. ఓరిని, ఉప్పు తగ్గినందుకు ఇంత రాద్ధాంతమా? ఇలా అయితే ఎలానే పిల్ల? నువ్వెందుకలా గమ్మునుంటున్నావు? అతను అలా అరుస్తూ ఉంటే మరేం చేయమంటావక్క? ఇద్దర్లో ఎవరో ఒకరు తగ్గాలిగా. ఇలా సుత్తి మెత్తగా ఉంటే కుదరదమ్మాయి, మొగుణ్ణి కొంగు కట్టేసుకోవాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చెంగయ్య పొలానికి వెళ్తాడు. అక్కడొక మేక అతని పొలంలో గడ్డి మేస్తూ కనిపిస్తుంది. దీంతో వెంటనే కోపం తన్నుకుంటూ వస్తుంది. ఛ! ఈ మేకల మందం మళ్ళీ తయారైంది. ఈ బుచ్చయ్యకి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడు కదా. బుచ్చయ్య, ఓ బుచ్చయ్య, ఇలా రా. ఏంటి చెంగయ్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అరవక ఇంకేం చేయమంటావు? నీ మేకల్ని కట్టడి చేయమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పొలంలోకి రానివద్దని చెప్పానా లేదా? అయ్యయ్యో, మళ్ళీ వచ్చిందా? క్షమించు, నేను వాటన్నిటినీ కట్టడి చేశాను చెంగయ్య. ఇది తప్పించుకుని వచ్చేసుంటుంది. అంత సులువుగా చెప్పేస్తావేంటి? రే చెంగయ్య, నువ్వు నేను చిన్నప్పటినుంచి స్నేహితులమై కదా. ఓ చిన్న మొక్కని మేక తినేసింది. ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు నా మీద? మీ అందరికీ నేను అరుస్తున్నట్టే ఉంటుందిరా. మర్యాదగా నీ మేకనిక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనగానే బుచ్చయ్య బాధతో ఆ మేకను తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది, రత్నానికి కూడా తెలుస్తుంది. దీంతో చెంగయ్య ఇంటికి రాగానే, నీకసలు మతిగాని పోతుందేంటయ్యా? ఏంటే, నన్నే అంటున్నావా నువ్వు? నిన్నేనయ్యా. ఈరోజు పొలంలో ఏం చేశావు? బుచ్చయ్య మీద ఎందుకరిచావు? వాడి మేక నా పొలంలో మొక్కలు తింటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అయితే ఏం చేస్తావు? బుచ్చయ్యను తిట్టేస్తావా? నీకే నష్టం. నువ్వే కోపంతో శత్రువుల్ని తయారు చేసుకుంటున్నావు. నేనేం శత్రువుల్ని తయారు చేసుకోను, కాని నన్నందరూ తక్కువగా చూస్తే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నా. చిన్న చిన్న విషయాల్ని ఎందుకయ్యా ఇంత పెద్దవిగా చేస్తున్నావు? లేదే, నేనీరోజు ఆ బుచ్చయ్యతో తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని అరుస్తూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ బుచ్చయ్య తల్లి బయటికొస్తుంది. చెంగయ్యా, ఎందుకలా నోరు పారేసుకుంటున్నావు? అసలు నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? తెలుసయ్యా, వాడు నాకు జరిగిందంతా చెప్పాడు. మర్యాదగా నాకు జరిమానా కట్టండి. ఊరికే వస్తుందనుకుంటున్నారా? మొక్కలు పెంచడానికి ఎంత ఖర్చయిందో తెలుసా? చెంగయ్య, మేం నీకు ఏనాడైనా అన్యాయం చేశామా?
ఇప్పుడు నువ్వంటున్న మాటలే మాకెక్కువ బాధ కలిగిస్తున్నాయ్యా అని అంటూ ఉండగా లోపల్నుంచి బుచ్చయ్య వస్తాడు. అమ్మను బాధ పెట్టుకు చెంగయ్య, ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. ఏంట్రా, ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ? నా పరిహారం నాకు చెల్లించండి. నువ్వు చెప్పిన నష్టానికి ఎలాగైనా పరిహారం ఇస్తాను, కానీ దయచేసి మాటలతో మాకు నష్టం చేయవద్దు. మాట్లాడకండి. చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను చెడ్డవాడిగా నిరూపిద్దామనుకుంటున్నారా? హా? చెంగయ్య, ఇలా కాదు. ఏదైనా ఉంటే మనం పంచాయతీలో తేల్చుకుందాం పద. దయచేసి ఇక్కడ గొడవ పెట్టద్దు అని వేడుకుంటాడు. అయినా సరే చెంగయ్య నలుగురి ముందు బుచ్చయ్యని తిడుతూనే ఉంటాడు. ఆ మరుసటి రోజు గ్రామ పెద్ద రాముడు ఇద్దర్నీ పిలిపిస్తాడు. చెప్పండి, అసలేంటి మీ ఇద్దరి మధ్య గొడవ? అది బాబూ అని జరిగిందంతా చెప్తాడు బుచ్చయ్య. ఇది చాలా చిన్నపాటి సమస్య, దానికి ఇంతవరకు రావాలా? నేను కూడా అదే అన్నానయ్యా. పైగా చెంగయ్య నా చిన్ననాటి మిత్రుడు కూడా. ఇద్దరూ మంచివార్లానే ఉన్నారు, కాని చిలికి చిలికి గాలివానైనట్టు ఇద్దరి మధ్య భయంకరమైన మాటల యుద్ధం జరిగిందన్నమాట. నాకు తనతో గొడవ పెట్టుకోవాలని లేదయ్యా, కాని అతనే. ఇది మరీ బావుంది. తప్పు చేసింది మీరు, నష్టం నేను అనుభవించాలా? చెంగయ్య, నిజంగానే బుచ్చయ్య మేక నీ పొలంలో గడ్డి మేయడం వల్ల నీకు నష్టం వచ్చినట్టయితే చెప్పు, అంతేకాని ఇలా నోరు పారేసుకోకు. మేకలు గడ్డైతే తిన్నాయి కాని పెద్దగా తినలేదండి. కాని మిగతా మేకలు కూడా అలాగే చేస్తాయేమో అనిపించి నాకు బాగా కోపం వచ్చింది. నేను అర్థం చేసుకోగలను, కాని మేం పేదవాళ్ళం చెంగయ్య. మా చేతిలో ఉన్నవి 3 మేకలు. అయితే నువ్వు చెప్పినట్టు నీకేమైనా నష్టం వచ్చిందంటే బుచ్చయ్య ఇస్తాడు, కాని ఇల్లు వాడ కుటుంబం మధ్య కోపం పెరిగితే అది మనుషుల్ని శాశ్వతంగా దూరం చేసేస్తుంది. చెంగయ్య, నీకు ఎంత నష్టం కలిగిందో చెప్పు, ఆ డబ్బు నేనిచ్చేస్తాను. సరే, బుచ్చయ్య చెప్తున్నాడు కదా, ఇంకేమీ కోపడకుండా దాని విలువెంతో చెప్పు చెంగయ్య. సరే అని అంటాడు. అప్పటికి చెంగయ్య కాస్త నెమ్మదిస్తాడు. ఇక ఆ రాత్రి ఇంట్లో రత్నం, ఏంటండి, ఎందుకు మీకంత కోపం? చిన్న విషయానికి పంచాయతీ వరకు వెళ్లారు చూడు. నేను అదే ఆలోచిస్తున్నాని. కోపం మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. మిమ్మల్ని మీరే నష్టపరుచుకున్నారు చూడండి. మీ కోపం ఖరీదు మీ మిత్రుణ్ణి పోగొట్టుకోవడమే కాకుండా మీ పరువు కూడా పోగొట్టుకున్నారు. నిజమేనే, పంచాయతీ ముందు నేను చెప్పాలనుకున్న దానికన్నా ఎక్కువగానే గర్జించాను. నాకు నేనే లెక్క లేకుండా చేసుకున్నాను. ఇక ఇప్పటికైనా పశ్చాత్తాపడితే సరిపోతుంది. పక్కవాణ్ణి అర్థం చేసుకోవడం నేర్చుకోండి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. ఇక నుంచి కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆలోచించండి మరి. నిన్ను కూడా నేనెన్నోసార్లు బాధ పెట్టాను రత్నం, నన్ను క్షమించు. మరేం పర్లేదండి. మన మధ్య ఈ క్షమాపణలేంటి? ఇప్పటికైనా మీరు మారితే నాకదే చాలు అని అంటుంది. ఇక ఆ మరుసటి రోజు చెంగయ్య బుచ్చయ్య ఇంటికి వెళ్తాడు. బుచ్చయ్యా, ఓ బుచ్చయ్యా, ఇంట్లో ఉన్నావా? నువ్వు మళ్ళీ వచ్చావా? మావాడు నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను అన్నాడుగా. గొడవ చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. పిన్ని, నేను గొడవ చేయడానికి రాలేదు. ఒకసారి బుచ్చయ్య ఉంటే రమ్మను. మా వాణ్ణి ఏమి అనకు బాబు, నీ కాళ్ళు మొక్కుతాను. అయ్యో పిన్ని, నన్ను క్షమించండి. నేనే అనవసరంగా మీ వాడి మీద నోరు పారేసుకున్నాను. ముందు బుచ్చయ్యను పిలవండి అని చెప్పడంతో కాసేపటికి బుచ్చయ్య బయటికొస్తాడు. బుచ్చయ్య, నన్ను మన్నించు. నా కోపం నాకు నష్టం చేసింది. నా కోపం ఖరీదు నీ స్నేహాన్ని కోల్పోవడమని నాకిప్పుడు తెలిసొచ్చింది. నిజంగా నువ్వు ఈ మాట చెప్తున్నావా చెంగయ్య? అవును, నిజంగానే చెప్తున్నాను. మనిద్దరం స్నేహితులమే అయినా నా వల్ల నీకు నష్టం కలిగినా నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు. నువ్వే నిజమైన మిత్రుడివే. మరేం పర్లేదు చెంగయ్య. మన మధ్య ఎన్ని గొడవలు జరిగినా మనం మళ్ళీ తిరిగి కలవగలిగితే అదే నిజమైన సంబంధం. నువ్వు నన్ను మిత్రుడిగా మళ్ళీ ఒప్పుకుంటున్నావు కదా? ఇది నేనస్సలు ఊహించలేదు బుచ్చయ్య. నన్ను మన్నించు బుచ్చయ్య.
మరేం పర్లేదు చెంగయ్య, నువ్వు కాస్త కోపం తగ్గించుకుంటే అంతే, అదే నీకు మేలు చేస్తుంది. మ్, నేను మెల్లమెల్లగా మారే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సరే సరే, చాలా మంచిది అని అంటాడు. అప్పట్నుంచి వీళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవిస్తారు. చెంగయ్య మెల్లిగా కోపం తగ్గించుకుంటాడు. కోపం మన మాటల్ని ఆవిరిగా, బంధాలను బూడిదగా మార్చేస్తుంది. కాని ఓర్పు మనిషిని దేవుళ్లా చేస్తుంది. మాధవరమనే ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాముడు, పుష్ప అనే దంపతులు ఉండేవారు. రాముడు కష్టపడే మనస్తత్వం కలవాడు. కాని పుష్ప మాత్రం అతనికి వ్యతిరేకంగా ఉండేది. అసలింట్లో ఏ పని చేయకుండా అలానే తిని పడుకునేది. అలా ఓ రోజు తెల్లవారుజామున లేచి గిన్నెలు కడుగుతూ ఉంటాడు రాముడు. పుష్ప, కాస్త లేస్తావా? ఈరోజు త్వరగా పొలానికి వెళ్ళాలి. తినడానికి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. అబ్బా, నాకు ఓపిక లేదండి. మీరే ఏదో ఒకటి చేసుకొని తినేయండి. ఏంటి పుష్ప ఇది? బయట పని, ఇంట్లో పని అన్నీ నేనే చేసుకోవాలి అంటే ఎలా చెప్పు? కాస్త నాకు సహాయం చేస్తేనే కదా నేనేదైనా చేయగలను. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎప్పుడూ ఇంతే. నన్ను అస్సలు అర్థం చేసుకోరు. అదేంటి పుష్ప అలా మాట్లాడతావు? అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా. అబ్బో, చేశారులేండి. ఈ మాత్రం బోడి పని నేను చేయలేక కాదు, ఒంట్లో ఓపిక లేక చేయడం లేదు, అంతే. పుష్ప, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావేంటి? ఎందుకండి నన్ను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు? ఇలా చేశారంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను చెప్తున్నా. సరే సరే, ఇంకేడు పాపు. ఇంకేం చేస్తా, పనంతా నేనే చేసుకుంటాను అని రాముడు ఇంటి పని, వంట పని చేసుకుని పొలానికి వెళ్తాడు. వీరి మాటలన్నీ కూడా పక్కింటి శంకరమ్మ వింటూనే ఉంటుంది. రాముడు పొలానికి వెళ్ళేటప్పుడు, అబ్బాయి రాముడు, ఏంటి, ఏవైనా తిన్నావా లేదా? ఆ తిన్నాన్లే అత్తా. అంటే పొద్దున్న నువ్వు అమ్మాయి మాట్లాడుకుంటుంటే విన్నాను. మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా? ఆ మాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నావు. మరి ఇంటి పని, వంట పని అంతా నువ్వే చేసినట్టు కనిపించావు ఈరోజు, ఎందుకని? అప్పుడు రాముడు తనలో తాను ఇలా అనుకున్నాడు. అబ్బా, ఈ ముసలావిడికి అన్నీ కావాలి. ఆ ఆ, అదేం లేదు, నేను కేవలం సాయం చేశానంతే. అంతా తనే చేసింది. ఇదిగో చూడు, నాకు డబ్బా కూడా కట్టించింది. ఆ సరేలే అబ్బాయి, వెళ్ళిరా. ఏదో పని మీద వెళ్తున్నావు అనుకుంటా ఆ సరే అత్తా. అని రాముడు పొలానికి వెళ్ళిపోతాడు. అతను పొలానికి వెళ్ళిన వెంటనే ఈ శంకరమ్మ పక్కింటి లక్ష్మితో, చూసావా లక్ష్మి, ఈ రాముడు ఎంత తేలిగ్గా అబద్ధం చెప్తున్నాడు. ఏవైందక్కా? ఆ రాముడే ఇంటి పని, వంట పని అంతా చేసుకుంటాడు. నేను ఉదయం చూశానుగా, ఆ పుష్ప పడుకుంటే ఆ మంచం మీన్నించి అసలు లేవదంట. అయ్యో, దానికేం పోయే కాలం? పెళ్ళామన్నాక మొగుడికి సేవలు చేయకుండా ఆయనతో చేయించుకుంటుందా? మరే, మొన్న పిల్లాడు అర్ధరాత్రి జ్వరంతో మురుగుతూ పడుకుంటే ఈ పిల్ల మాత్రం గుర్రు పెట్టి పడుకుందంట. అవునా? అయ్యో పాపం. హ, ఏం పిల్లో ఏమో అసలు. అయినా వాళ్ల గురించి మనకెందుకులే, పద వెళ్ళి పని చేసుకుందాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా ఇరుగు పొరుగు వారంతా ఆమెను తిడుతూనే ఉండేవారు. రాముడు మాత్రం బయటెక్కడా తన భార్య గురించి చెడుగా చెప్పేవాడు కాదు. ఇక పొలం దగ్గర సురేష్ రాముడితో ఇలా అన్నాడు. ఏరా రాముడు, నీ మొహం వాడిపోయినట్టుగా కనిపిస్తోందేంటి? ఏం చెప్తాన్రా సురేష్, ఒంట్లో శక్తి లేనట్టు అనిపిస్తుంది. కాని మనసు మాత్రం ఆలోచనల్లో పరుగులు పెడుతూనే ఉంది. ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఏంట్రా, ఇంకా పుష్ప అలానే ఉంటుందా? కొంచెం కూడా మార్పు రాలేదా? లేదురా, ఇంకా అలానే ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ పెళ్ళై 2 ఏళ్లయింది. మొదట్లో అంటే సరే, ఇప్పటికీ మారకపోవడమేంటి? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఏదైనా గట్టిగా మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. ఇలా నేను బుర్ర బద్దలు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఏదో రోజు కుప్ప కూలిపోతావు. నువ్విలా ఉంటే చాలా కష్టం చెప్తున్నా. ఆమెనొక్కసారి నిలదీసి అడుగు.
నేను తనని బలవంతం చేయలేనురా. ఏదో రోజు తను మారుతుందని ఎదురుచూడటం తప్ప ఇంకేమీ చేయలేను. సరే, నీ ఇష్టం. నేను కూడా నీకింకేం చెప్పలేను. అని సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. పుష్పలో ఎలాంటి మార్పు రాదు. రాముడొక్కడే ఇంట బయట కష్టపడుతూ ఉంటాడు. ఓ రోజు రాముడి తల్లి రాజ్యం ఆ ఇంటికొస్తుంది. అమ్మా, ఇదేనా రావడం? ఆ అవునరా. అప్పప్పప్పా, ఎండలు మండిపోతున్నాయిరా. ఇదిగో కోడలి పిల్ల, ఓ గ్లాస్ మంచినీళ్ళందుకో అని అంటుంది. వెంటనే రాముడు నీళ్లు తీసుకొనొస్తాడు. ఏంట్రా, నువ్వు తీసుకొనొచ్చావు? కోడలు పనిలో ఉందా ఏంటి ఆ, అవునమ్మా, నువ్వు నీళ్లు తాగు. అని ఇస్తాడు. కాని ఎంతసేపైనా సరే పుష్ప మాత్రం బయటికి రాదు. ఇదేంటా అని రాజ్యం లోపలికెళ్ళి చూస్తుంది. ఒరే ఒరే, ఏంట్రా నువ్వంట చేస్తున్నావు? ఆ, భోజనం సమయం అవుతుంది కదమ్మా, తినాలి కదా. అది సరేరా, వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. కోడలు జాడే లేదు. ఇప్పుడు చూస్తే నువ్వే అన్ని చేస్తున్నావు. అసలు ఆ పిల్లేది? పుట్టింటికి వెళ్ళిందా ఏంటి? ఆ, లేదమ్మా. మరేదిరా? అసలేవైందో చెప్పు అమ్మా, అది అని జరిగిందంతా చెప్తాడు. అమ్మ నా కోడలా, ఎంత పని చేశావు! ఊరికే తిని పడుకొని నా కొడుకుతో పనులు చేయిస్తున్నావా? చెప్తా నీ సంగతి. అమ్మా, వదిలేవే, మెల్లగా అదే మారుతుంది. ఏంట్రా మారేది? నీ పెళ్ళాం పెద్ద పని దొంగ. పని తప్పించుకుంటుంది అంతే అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పుష్ప పక్కనుంచి నక్కి నక్కి ఈ మాటలు వింటూనే ఉంటుంది. కావాలంటే చూడు, ఇప్పుడు కూడా మనమేం మాట్లాడుకుంటున్నామా అని ఎక్కడ్నుంచో వింటూనే ఉంటుంది. పుష్ప తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మో, ఈ ముసల్ది తెలివైందే. నేను జాగ్రత్తగా ఉండాలి. అబ్బా అమ్మా, వదిలేయవే, నువ్వు భోజనం చెయ్యి, నేను పొలానికి వెళ్ళొస్తా. అని రాముడు పొలానికి వెళ్ళిపోతాడు. రాజ్యం ఎలా అయినా సరే కోడలికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత, అమ్మాయి పుష్ప, ఓ పుష్ప, ఇంకా లేవలేదా? ఆహా, లేదత్తయ్యా, కాస్త నీరసంగా ఉంటే పడుకున్నాను. ఓ అవునా? ఏం లేదులేమ్మా, రాముడు భోజనం సిద్ధం చేశాడు. తింటావేమో అని పిలిచాన్లే. సర్లే, నువ్వు నిద్రపో. అయ్యయ్యో, తినడానికేం పర్లేదత్తయ్యా, తినేసి నిద్రపోతాను అని గబగబా వచ్చి అన్నం వడ్డించుకొని తినేస్తుంది. అప్పుడు రాజ్యం తనలో తాను, అమ్మ నంగనాచి, తినడానికి ముందుంటావే, తినమ్మా తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో, అసలే నీరసంగా ఉంది అంటున్నావు. తినమ్మా. అలాగే అత్తయ్య అని తినేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. కాసేపటికి రాజ్యం, అమ్మాయి పుష్ప, ఇంకా నీ నీరసం తగ్గలేదా? నీరసం తగ్గింది కాని నడుము పట్టేసింది అత్తయ్యా. ఏమైంది? తినడానికి ఏవైనా చేశారా ఏంటి? గిన్నెలు కడుగుతావని పిలిచానమ్మాయి. నా వలన కాదత్తయ్యా, మీరు కడిగేండి ఒక్కరోజుకి. నాకు తెలిసే నువ్వు తినడానికి ముందుంటావు కాని పనికి వెనక ఉంటావని. నీకు రేపు ఎలా అయినా బుద్ధి చెప్పాల్సిందే, నీతో పని చేయించాల్సిందే అని కంకణం కట్టుకుంటుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పుష్ప మాత్రం హాయిగా మంచం దిక్కుండా భర్తతో అత్తగారితో సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు రాజ్యం రాముడితో, ఒరే రాముడు, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని టెలిగ్రామ్ వచ్చిందిరా. అవునా అమ్మా? ఏమైంది నాన్నగారికి? ఎలా ఉన్నారు? నాక్కూడా తెలీదురా. మనం ఉన్న పళంగా ఊరికి వెళ్ళాలి. మరి పుష్పను కూడా తీసుకుని వెళ్దామమ్మా. లేదు రాముడు, పుష్ప తర్వాత వస్తుందిలే. ముందు నువ్వు నేను వెళ్దాం పదా సరే అమ్మా అని ఇద్దరూ చకచక బట్టలు సర్దుకుని ఊరికి బయలుదేరతారు. వెళ్లే ముందు, పుష్ప, మేం ఊరికెళ్తున్నాం. ఈ రోజు రేపటికి సరిపడా అన్నీ సిద్ధం చేశాను. నువ్వు జాగ్రత్త. వీలైనంత త్వరగా నేను తిరిగి వచ్చేస్తాను. ఈ పిచ్చోడికి ఎప్పుడు బుర్ర వెలుగుతుందో, ఇంకా పెళ్ళాం గురించే ఆలోచిస్తున్నాడు. తను బాగానే ఉంటుందిలేరా, నువ్వు పదా, బండి వెళ్ళిపోతుంది మళ్ళీ అని రాముణ్ణి తీసుకుని రాజ్యం వెళ్ళిపోతుంది. తీరా ఊరికెళ్ళి చూస్తే రాముడి నాన్న బాగానే ఉంటాడు. అదేంటమ్మా, నాన్న బాగానే ఉన్నాడుగా, ఎందుకు ఉన్న పళంగా తీసుకొనొచ్చావు?
లేదంటే జీవితాంతం నీ పెళ్ళానికి సేవలు చేస్తూ కూర్చుంటావా ఏంటి? అది కాదమ్మా, పాపం ఒక్కతే ఎలా ఉంటుందో ఏంటో, అసలే వంట కూడా రాదు. ఏం తింటుందో ఏమో. సరిపోయింది సంబడం. చేసి పెట్టేవాళ్లు ఉన్నంతకాలం అలాంటి పని దొంగలు తప్పించుకుంటూనే ఉంటారా? ఇప్పుడు చూడు, ఓ రోజు కడుపు మాడితే అదే పనులన్నీ చేసుకుంటుంది. నువ్వేం మాట్లాడకుండా ఒక్క 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళు సరే అమ్మా. అని అంటాడు. అక్కడ పుష్ప ఓ 2 రోజులు రాముడు చేసిన వంటలతో సరిపెట్టుకుంటుంది. ఆ మరుసటి రోజు, మొన్ననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఆయన వండిన కూరలన్నీ అయిపోయాయి. ప్స్! ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. మళ్ళీ కాసేపటికి ఏదో చెడు వాసన రావడంతో నిద్రలేస్తుంది. అబ్బబ్బా, కంపు! గిన్నెలు కడిగి 2 రోజులైందిగా, అదేనేమో. ఓ పక్క కడుపులో నకనకలు. ఏం చేయాలి? సరేలే, రేపుదయాన్నే రాముడు వచ్చేస్తాడేమో చూద్దాం అని అనుకొని అలానే పడుకుంటుంది. కాని రాముడు రాడు. దీంతో ఆ మరుసటి రోజు ఆకలికి తట్టుకోలేక తానే లేచి అన్ని పనులు చేసుకుంటుంది. అమ్మో, ఇంటి పనులు అంత సులువేం కాదు. సరేలే, ఇంకేం చేస్తాం, తప్పుతుందా, బతకాలి కదా అని అనుకుంటూ తనే చేసుకుంటుంది. సరిగ్గా 10 రోజులకి రాముడు వస్తాడు. వచ్చేసరికి అంతా శుభ్రంగా ఉంటుంది. వచ్చారా మహానుభావా? రండి రండి. మీ నాన్నగారికి ఎలా ఉంది? కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఆ, ఆ, సరే. ఇదిగో తినండి. ఏంటి అలా నోరెళ్ళబెట్టుకుని చూస్తున్నారు? తినండి. అంటే అది ఇదంతా ఈ పనులన్నీ చేసింది నేనేనండి. నాకిప్పుడు మీ కష్టం పూర్తిగా అర్థమైంది. ఇకపై అన్ని పనులు నేనే చేస్తాను. కాకపోతే కొద్ది రోజులు నాకు సాయం చేయండి చాలు. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పుష్ప. సాయం ఏం కర్మ, పనులన్నీ చేసి పెడతాను. నువ్వు నాకు సాయం చేస్తే చాలు. లేదండి, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, అంతా నేనే చూసుకుంటాను అని పుష్ప చెప్పడంతో రాముడు సంతోషపడతాడు. అప్పట్నుంచి వారు హాయిగా జీవిస్తారు.